విజయం లేదా అపజయం. మనుషుల జీవితం ఈ రెండు చక్రాల మీదే నడుస్తూ ఉంటుంది. వాటి చుట్టే వాళ్ళ మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ విజయం లేదా అపజయం అనేవి మీకు లాభం చేకూర్చొచ్చు లేదా హాని కూడా కలిగించొచ్చు. అది ఆ మనిషి మీదే ఆధారపడి ఉంటుంది. ఇక విజయానికి వస్తే గనుక మనిషి విజయం పొందిన వెంటనే దాన్ని తలకెక్కించుకుంటాడు. అతను తన దారి నుంచి పక్కకెళ్ళిపోతాడు. తన లక్ష్యం మర్చిపోతాడు. చెడు పనులు చేయటం ప్రారంభిస్తాడు. చివరికి వినాశనానికి దగ్గరవుతాడు. కానీ అదే విజయాన్ని తలకెక్కించుకోకుండా తన హృదయంలో దాచుకుంటే కనుక అతడు ఆ విజయాన్ని అనుభవించగలడు. తన కర్తవ్యాన్ని కూడా తెలుసుకోగలడు. అలాగే ఈ సమాజంలో మిగతా వాళ్ళందరికీ ఎలా మంచి చేయొచ్చో అన్నది ఆలోచించగలుగుతాడు. అప్పుడు అదే విజయం అతనికి ఒక వరంలా మారుతుంది. అదే రకంగా అపజయం అయితే, ఏదైనా అపజయం కలిగితే మనిషి దాన్ని హృదయంలోకి తీసుకుంటాడు. దుఃఖాన్ని పొందుతాడు. ఓటమిని అంగీకరించేస్తాడు. జీవితంలో ముందుకెళ్ళటానికి కావలసిన బలమే సాహసం. మరి దాన్ని ఏం చేయమంటారు? దాన్ని హృదయం నుంచి తీసేసి తలకెక్కించుకొని జ్ఞానంతో ఆలోచించడం నేర్చుకోవాలి. అసలు నేను ఏ పొరపాటు చేశాను, దానివల్ల ఈ పరాజయం కలిగిందని ఆ పొరపాటుని సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆ పరాజయం మనిషికొక వరం అవుతుంది. అలాగే మరోసారి విజయం తన దగ్గరికి తప్పకొస్తుంది. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, విజయం పరాజయం అనే ఈ రెండు మీకు లాభాన్ని ఇస్తాయి, ప్రమాదకారిగా మారి మిమ్మల్ని నాశనం కూడా చెయ్యొచ్చు. మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు దాన్ని మీ బుద్ధితో ఆలోచిస్తారా లేదా మనసులో దాచుకుంటారా? చివరికి ఆ నిర్ణయం మీదే. రండి నాతో పాటు ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.